ఆల్మోస్ట్ ఆల్ అంతా జెన్జీయే ఉంది. ఇక్కడ జెన్ వై తక్కువ ఉంది, కొద్దిగా ఆల్ఫా వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. జెన్జీ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అసలు ఫస్ట్ జెన్జీ అంటే ఏందో తెలుసా? జెన్జీ అంటే ఏందో తెలుసా? 29 సంవత్సరాల లోపున్న వాళ్ళు చేయలేవటండి. 29 సంవత్సరాల కంటే లోపున్నటువంటి వాళ్ళంతా జెన్జీ. 45 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు జెన్ వై. 2013 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ఆల్ఫా. 2025 తర్వాత పుట్టినట్టు వాళ్ళంతా బీటా అని చెప్పి ఇట్లా కేటగిరీలు ఉంటాయి. ఏంది మరి జెన్జీ ఏంది? జెన్జీ అంటే ఏంది? జెన్జీ అంటే నేను ఇప్పుడు జెన్ వైకి వస్తా. జెన్ వై అంటే 45 సంవత్సరాల లోపున్నటువంటి వాడిని కాబట్టి జెన్ వైకి వస్తా. తరం వాళ్ళంతా మేము సెల్ ఫోన్లతో పుట్టలేదు. అప్పుడు మేము సెల్ ఫోన్లతో పుట్టలేదు. అప్పుడు మాకు సాధారణ టెలిఫోన్లు ఉండేటి, అవి కూడా ఊర్లో లేదంటే తాలూకా వరకు కలిసేటి. ఇంకా వేరే చోటికి ఫోన్ చేయాలంటే ఎస్టీడీ కోడ్సు, హైదరాబాద్ చేయాలంటే 040, అది హైదరాబాద్కు నేరుగా కాదు. ఫస్ట్ మేమున్న ప్రాంతం నుంచి భువనగిరికి చేస్తే భువనగిరి ఆయన హైదరాబాద్ కలిపితే అప్పుడు కనెక్ట్ అయ్యేది. ఆ కాలం. మా కాలంలో ఇన్లాండ్ లెటర్స్, ఇప్పుడు 2 రూపాయలు ఉంటుంది అనుకుంటా లెటరు. ఇన్లాండ్ లెటర్స్ అని ఉంటాయి కదా, చూసిరా మీరు ఎవరైనా? అప్పుడు ఫ్రెండ్షిప్ డే రోజు అప్పుడో ఇప్పుడు గ్రీటింగ్ వేసుకునేటువంటి కాలం మాది. మనిషిని పలకరియాలంటే, ఫ్రెండ్స్ను పలకరియాలంటే ఉత్తరాలు రాసుకునేటువంటి కాలం నుంచి మేము ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి అమెరికాకు మెసేజ్ పంపేంత టెక్నాలజీ వరకు వచ్చేసినాం అన్నట్టు. జెన్జీ పుడితేనే సెల్ ఫోన్తో పుట్టేసింది అన్నట్టు. ఇదే జెన్జీ. సెల్ ఫోన్తో అనుసంధానమై, టెక్నాలజీతో అనుసంధానమై వచ్చినటువంటి. మేమున్నప్పుడు టెక్నాలజీ లేదు. అప్పుడు మా చిన్నతనంలో రేడియో లేదంటే టీవీ ఉంటుండే. అది కూడా గ్రామ పంచాయతీ దగ్గర ఒక్క దగ్గరే టీవీ ఉంటుండే. అందులో దూరదర్శన్ ఒకటే ఛానల్. ఆ దూరదర్శన్లో వచ్చేది చిత్రలహరి,